అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ పార్టీని నడిపే సత్తా వీళ్ళకున్నది. ఒక్కొక్కరి దగ్గర 200 కోట్లు, 500 కోట్లు, 700 కోట్లు దొరికిన దాఖలు కూడా ఉన్నాయి. మరి అంతగానం ఉన్నప్పుడు ఆడ మనం బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ ఫండ్ చూసుకుంటేనే 1500 కోట్లు. ఇట్లాంటి వాళ్ళని ఒక 5 మంది అధికారులను తీసుకొచ్చి పెట్టినాం అనుకోండి, ఇక పార్టీ ఫండ్ కూడా అవసరం లేదు, వాళ్ళే పెట్టుకుంటారు ఎలక్షన్ ఖర్చు అంతా. మమ్మల్ని కాపాడండి, ఎలక్షన్ ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం. ఇక కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే టికెట్లు కూడా అడుగుతా ఉన్నారు. అట్లున్నది అధికారుల అది. సో అదే అంటున్నా. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు రంగారెడ్డి మెయిన్గా చిన్న చిన్న జిల్లాలని, చిన్న జిల్లాలు పెద్ద జిల్లాలని ఏం లేదు కానీ రంగారెడ్డిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లక్కీ పర్సన్స్ అన్నట్టు. జాక్పాట్ కొట్టినని అంటారు కదా, అట్లుంటది. ఇక ఆడ వస్తే చాలు, ఇక ఒక్క 5-6 నెలలు చేసినా చాలు, కోట్లు సంపాదించుకున్నట్టే ఇక వాళ్ళందరూ కూడా. సో ఈ భూదాన్ భూములకు సంబంధించి ఎవరెవరు రియల్ మాఫియా నడిపిస్తున్నారు, ఏ అధికారులు అది ఇల్లీగల్ అని తెలిసినా కూడా, చెయ్యరాదు అని తెలిసినా కూడా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఎట్లా ఏం చేస్తున్నారు ఏందనేది కూడా మొత్తం మన నేటి తాతలో వస్తుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కు అప్డేటెడ్గా ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.